మూడవది ఆధ్యాత్మికత. గుడ్డు విషయంలో ఆధ్యాత్మికత ఎందుకు వస్తుంది అంటే, ఏ బ్రాహ్మణోత్తముని అడిగినా సరే ఆధ్యాత్మికతకు సంబంధించి గుడ్డు అనేది శాకాహారం కాదు, మాంసాహారం అనే చెప్తాడు. దానిని తినటంలో నిషేధిస్తారు. ఇక్కడ మాంసాహారం అనే విషయాన్ని పక్కన పెడితే, విద్యకు సంబంధించి అది పోషక పదార్థం కాబట్టి ఆ పోషక పదార్థాల వల్ల విద్యలో పిల్లలకు అనేక లాభాలు, ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా పోషక పదార్థాలను అందించడం జరుగుతుంది. ఇటువంటి విషయంలో ఆధ్యాత్మికతకు సంబంధించి గుడ్డు అనేది తింటావా లేదా అనేది వ్యక్తిగత విషయంగా మారుతుంది. అత్యంత విలువైన పోషక పదార్థాలను అందించే గుడ్డును పిల్లలకు ఇవ్వకూడదు అనే విషయం దుష్ప్రచారం అవుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి లాభాలు ఉండవు.